ಶ್ರೀ ವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಬುದ್ಧವಂತನಹಳ್ಳಿ, ಮಂಚನಹಳ್ಳಿ ಹೋಬಳಿ, ಗೌರಿಬಿದನೂರು ತಾಲೂಕು, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ డిస్ట్రిక్ట్. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. హాయ్, హలో, నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దేవుడు చూడ్డానికి ఇక్కడికి వచ్చాము. ఇది చిక్కబళ్ళాపూర్ డిస్టిక్, బుద్ధివంతనహಳ್ಳಿ అనేసి ఊరి పేరు. రండి, ఈ టెంపుల్ గురించి కన్నడలో ఒక భక్తుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఈ ಟೆಂಪಲ್ ಗುరించి ವಿವರಿಸ್ತಾರೆ. ನಮ್ಮ ಹೆಸರು ರಮೇಶ್ ಅಂತ. ಇಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 50-60 ವರ್ಷದಿಂದ ನಾವು ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೀವಿ. ನಮ್ಮ ತಂದೆಯವರು ಇಲ್ಲಿ ಬರ್ತಿದ್ರು, ನಮ್ಮ ತಾತವರು ಇಲ್ಲಿ ಬರ್ತಿದ್ರು, ನಾವು ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೀವಿ. ಇದ್ರ ವಿಶೇಷ ಅಂದ್ರೆ ಮೂಲ ವಂಶಸ್ಥರು ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಸುಮಾರು ಕಾರ್ತಿಕ ಮಾಸದಲ್ಲಿ ಪ್ಲಸ್ ಮತ್ತೆ ಶ್ರಾವಣ ಮಾಸದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ವಿಜೃಂಭಣೆ ಆಗುತ್ತೆ. ಇದ್ರ ಮೈನ್ ವಿಶೇಷತೆ ಅಂದ್ರೆ ಜೂನ್ ತಿಂಗಳಲ್ಲಿ ವಿಪರೀತ ಒಂದು 5,000 to 6,000 ಜನ ಸೇರೋ ಸಂಭವ ಇರುತ್ತದೆ. ಆಗ ಆ ರೀತಿಯಲ್ಲಿ ವಿಶೇಷತೆ ಜಾಸ್ತಿ ಇದೆ. ಇದು ಬೋವಿ ಮೂಲ ವಂಶಸ್ಥರೇ ಇದು ಬೋವಿ. ఈ ఆలయం బెంగళూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిక్కబళ్ళాపూర్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బుద్ధివంతనహಳ್ಳಿ అనేసి ఊరి పేరు. చాలా చాలా బ్యూటిఫుల్ గా టెంపుల్ నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. చిన్న విలేజ్ లో ఉంటుంది ఈ టెంపుల్. ఇది 5 తరాలు వాళ్ళ ఫ్యామిలీనే మెయింటైన్ చేస్తున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రతి శనివారం అన్న ప్రసాదం కూడా దొరుకుతుంది ఇక్కడ. చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్. మీరు చిక్కబళ్ళాపూర్ డిస్టిక్ లో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఈ టెంపుల్ ని ఒకసారి విజిట్ చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్. రండి, ఈ టెంపుల్ ని చూసుకొని వద్దాం. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళకి ఎందుకు ఇష్టమైంది, అమ్మగారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. రండి. మేము పాలెం ఇంకా సార్, మాది 30-35 ఏళ్ళు ఇంకా వస్తున్నాం సార్. మాకు ఇంటి దేవుడు మాకి అంతా ఏం తెలుసుకుంది, మాకి బాగా అయిపోయింది సార్. మాకు తెలుసుకుంది, మా బిడ్డని పాపలంతా కాపాడుకొస్తా ఉన్నాడు మా ఇంటి దేవుడు. మేము అప్పటి ఇంకా వస్తా ఉంటాము రెగ్యులర్ గా. ఏడాదికి 2 కితాను ఒక్కితాం. మాది తమిళనాడు. మేముండేది సొంత ఊరు తమిళనాడు. మాది వచ్చి మేము ఉండేది బెంగళూరులో. మా ఇంటి ఆయన వాళ్ళకి ఇంటి దేవుడు మాకు ఇష్టము. దేవుడు అంటే ఇష్టము. ఇక్కడ వస్తే బాగా మమ్మల్ని జనాలు బాగా చూసుకుంటారు. మాకు ఇష్టమైంది. నెమ్మదిగా ఉంటుంది. ఒక తర సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఉంటే. అవునవును సార్, అవును. నడిసే కాదు మా చేతిలో, అప్పుడు రావాలా అని వచ్చింది. మాకు ఇంటి దేవుడు. ఏడాదికి వస్తే పిల్లలకంతా చెప్తాం మేము, రావాలా, చిన్న పిల్లలకి తోడుకొచ్చి చూడు, మేము లేకుంటేనూ మీరు ఈ దేవస్థానానికి రావాలా అని చెప్పుకుంటా ఉంటాం. ఈ ఆలయం కనీసం అంటే ఒక 350 సంవత్సరాలు పైబడే ఉండొచ్చు. 5 తరాలంటే మీరు చూడొచ్చు. 5 తరాల వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తారు. మీరు ఈ టెంపుల్ విజిట్ చేస్తే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ చిక్కబళ్ళాపూర్ డిస్టిక్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ ని విజిట్ చేయండి. చూశారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్న టెంపుల్ ఇది. చిక్కబళ్ళాపూర్లో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఈ టెంపుల్ ఒకటి. మీరు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఈ వీడియో ఇష్టమైతే
చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా పేరు శివకుమార్. నమస్కారం.